చెప్పిన ప్రివ్యూ గనక ఎవరన్నా చూసుంటే నా ఛానల్లో వాళ్ళకి అర్థమయ్యేది నేను ఏం చెప్పాను అనేది. ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో. అయితే కావాలంటే ఎన్ కార్డ్ లో ఇస్తాను, కావాలంటే చూసుకోండి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేది నా ఛానల్ ని. ఇన్ఫర్మేటివ్ కంటెంట్ నేను పోస్ట్ చేస్తాను. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, దాని గురించి కొన్ని కీ హైలైట్స్ అయితే టకటక అయితే మాట్లాడేసుకుందాం అనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని ఎస్ఆర్హెచ్ మాత్రం దుమ్ము దులిపేసింది. 255 టార్గెట్ అయితే ఇచ్చింది అనమాట. నేను ముందుగానే చెప్పాను, ఓపెనర్స్ చాలా అంటే చాలా హార్డ్ గా ప్లే ఆడుతున్నారు. తర్వాత వచ్చే ఈశాన్ కిషన్ గానీ, నితీష్ కుమార్ రెడ్డి గానీ, క్లాసెన్ గానీ, టాప్ 5 కూడా చాలా దారుణంగా ఉంది. ఎస్ఆర్హెచ్ లో ఫుల్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, అలాగే ఫుల్ ఆన్ హై బ్యాటింగ్ ఆడుతున్నారు అనమాట. స్ట్రైక్ రేట్స్ కూడా చాలా హై, 220+, 230+ స్ట్రైక్ రేట్స్ తో ఆడుతున్నారు వీళ్ళు 5 కూడా. ఈ రోజు మ్యాచ్ లో కనుక చూసుకుంటే ట్రావిస్ హెడ్ చాలా బాగా రాణించాడు. తర్వాత అవుట్ అవ్వగానే వెంటనే ఈశాన్ కిషన్ కూడా పుంజుకొచ్చాడు అనమాట. ఈశాన్ కిషన్ తో పాటు అభిషేక్ శర్మ కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. ఎప్పుడైతే అభిషేక్ శర్మ వికెట్ పడిందో అప్పుడు క్లాసెన్ వచ్చి దుమ్ము దులిపేశాడు అనమాట. సో ఈ రోజు పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ అయితే హైదరాబాద్ నుంచి చూసాము. నేను ప్రివ్యూలో చెప్పాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఆర్సీబీ గురించి వస్తే కనుక, ఆర్సీబీ స్టార్ట్ అయితే బాగానే ఇచ్చాడు. వెంకటేష్ అయ్యర్ అయితే 44 రన్స్ స్కోర్ చేశాడు పవర్ ప్లేలో. ఎప్పుడైతే వెంకటేష్ అయ్యర్ వికెట్ పడిందో అప్పుడు స్కోర్ అనేది చాలా స్లో అయిపోయింది అనమాట. స్లోగానే ఆడుకుంటూ వచ్చారు, ఎక్కువ కూడా రిస్క్ తీసుకోలేదు. ఇక్కడ నాకు ఒకటి గమనించాను అనమాట ఆర్సీబీ నుంచి బాగా అయితే, ఏదైతే ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక ఆర్సీబీని 166 లోపు ఆల్అౌట్ చేసి ఉంటే ఎస్ఆర్హెచ్ టాప్ 1కి వెళ్ళిపోయేది, ఆర్సీబీ టాప్ 3లోకి వచ్చేసేది అనమాట. సో అది మాత్రం ఈరోజు జరగకుండా చాలా పకడ్బందీగా, అసలు హిట్టింగే ఆడలేదు, అసలు స్కోరింగ్ చేయలేదు, హిట్టింగ్ ఆడలేదు. చాలా నెమ్మదిగా, చాలా సింగిల్స్, 2Ds, మధ్యలో 4s కొట్టుకుంటూ వచ్చారనమాట. 6లకు అసలు ట్రైయే చేయలేదు. సో అంత పకడ్బందీగా నెమ్మదిగా ఆడుకుంటూ, ఏ స్ట్రెస్ లేకుండా ఆడుకుంటూ అయితే వచ్చారనమాట. ఎట్ లాస్ట్ 200 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఎస్ఆర్హెచ్ అయితే 3rd పొజిషన్ లోనే ఉంది, ఆర్సీబీ 1st పొజిషన్ లోనే ఉంది, అలాగే 2nd పొజిషన్ లో జీటీ ఉందన్నమాట. రేపు క్వాలిఫైయర్ 1 లో ఆర్సీబీ వర్సెస్ జీటీ అయితే ఎలాగో జరుగుతుంది. ఇంకా 3rd పొజిషన్ లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ వస్తుందా, లేకపోతే కేకేఆర్ వస్తుందా, పంజాబ్ వస్తుందా మనకి తెలియాలి. సండే ఆఫ్టర్నూన్ కల్లా మనకైతే కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట ఎవరు ఆడతారు 4th పొజిషన్ లో అనేది. అప్పుడు మళ్ళీ అయితే వీడియో చేస్తాను. సో అందుకే ముందుగానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట మన ఛానల్ని. సో అది మరి సంగతి. ఆర్సీబీ అయితే చాలా తెలివిగా ఈరోజు బాగా ఆడింది. ఎందుకంటే ఎక్కడ వికెట్స్ ఎక్కువ పడిపోతే ఎస్ఆర్హెచ్ టాప్ 1కి వెళ్ళిపోద్ది అని చెప్పి చాలా అసలు 6లు హై స్కోరింగ్ ఆడకుండా, అంటే 6లు 4లు కొట్టకుండా ఎక్కువగా చాలా నెమ్మదిగా స్లోగా ఆడుకుంటూ వచ్చారనమాట. బ్రిలియంట్ గేమ్ అనే చెప్పాలి నిజంగా. అండ్ రేపు ప్రివ్యూ కనుక చూసుకుంటే ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ అనమాట. రేపటి మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో పంజాబ్ గెలవాల్సిన మ్యాచ్, లేదంటే కనుక పంజాబ్ ఇంకా ప్లే ఆఫ్స్ నుంచి వెళ్ళిపోద్ది. డూ ఆర్ డై మ్యాచ్ ఫర్ ది పంజాబ్. ఇప్పటి వరకు ఎల్ఎస్జీ మ్యాచ్ కనుక చూసుకుంటే ఎవరికైతే ఛాన్సెస్ ఉన్నాయి ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి వాళ్ళందరినీ కూడా ఆపుకుంటూ వచ్చేసింది అనమాట ఎల్ఎస్జీ అయితే. రేపు ఏం చేస్తుందో చూడాలి. రేపు మ్యాచ్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంజాబ్ కొట్టాల్సిందే. ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడితే మాత్రం హై స్కోరింగ్ గేమ్ అనేది రేపు పంజాబ్ నుంచి రావాలి. అంటే కనుక ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్స్ కూడా చాలా ఫామ్ లో ఉన్నారు. అందులో మెయిన్ గా మిచెల్ మార్ష్ ఫామ్ లోకి వచ్చాడు, అలాగే నికోలస్ పూరన్ కూడా బాగా ఆడుతున్నాడు, రిషబ్ పంత్ కూడా ఫామ్ లోకి వచ్చాడు అనమాట. సో టాప్ ఆర్డర్ ఎల్ఎస్జీ టీమ్ లో కూడా రాణిస్తుంది కాబట్టి మేబీ హై స్కోరింగ్ అయితే ఛాన్స్ ఉంటుంది పంజాబ్ గెలవడానికి. పంజాబ్ నెట్ రన్ రేట్ ఎంత ఎక్కువ సంపాదించుకుంటే రేపటి మ్యాచ్ లో, అది బౌలింగ్ లో అయినా బ్యాటింగ్ పరంగా అయినా, అప్పుడు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది పంజాబ్ కి 4th పొజిషన్ హోల్డ్ చేయడానికి. ఒకవేళ ఆర్ఆర్ గానీ కేకేఆర్ గానీ నెట్ రేట్ పరంగా చూసుకుంటే ఎక్కువ హోల్డ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. లేదంటే కనుక కష్టంగా మారిపోతుంది పంజాబ్ అనేది. ఒకవేళ కనుక పంజాబ్ నెట్ రన్ రేట్ కనుక పెంచుకోలేకపోతే రేపటి మ్యాచ్ లో, అప్పుడు ఆర్ఆర్ కేకేఆర్ కనుక ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో పంజాబ్ ఎట్టి పరిస్థితుల్లో రావాలి, మంచి పోటీ ఇవ్వాలి ఎస్ఆర్హెచ్ కి అనుకుంటే డెఫినెట్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడితే మాత్రం హై స్కోరింగ్ గేమ్ అనేది కన్ఫర్మ్ ఉండాల్సిందే. సెకండ్ బ్యాటింగ్ చేస్తే గనక తొందరగా చేస్ చేయాలి. ఏ స్కోర్ ఎంతలో ఉంటే దాని ప్రకారంగా అయితే చేస్ చేయాలి. నెట్ రన్ రేట్ మాత్రం పెంచుకోవాలి. లేదంటే గనక పంజాబ్ అసలు రానే కష్టము. పంజాబ్ కి ఎంత దరిద్రం అంటే టాప్ 6 గేమ్స్ కనుక చూసుకుంటే అసలు ఫుల్ ఆన్ ఫుల్ టాప్ 1 లోనే ఉందన్నమాట. ఎప్పుడైతే బ్రేక్ పడిందో ఆర్ఆర్ తో అప్పటి నుంచి కూడా లాస్ట్ 6 గేమ్స్ కూడా ఓడిపోతానే వచ్చింది. అంత
బ్యాడ్ లక్ లో నడిచింది పంజాబ్ గేమ్ అయితే. ఇప్పుడు 5th పొజిషన్ లో ఉందన్నమాట. రేపటి మ్యాచ్ డిసైడ్ అవుతుంది పంజాబ్ కి, అది కూడా నెట్ రన్ రేట్ బేస్డ్ మీద. నెట్ రన్ రేట్ పెంచుకోవడానికే చూస్తారనమాట ఏ టీం అయినా సరే. ఆర్ఆర్, కేకేఆర్, పంజాబ్. సో చూద్దాము ఎంతవరకు వీళ్ళు పెర్ఫామ్ చేస్తారనేది. ఇంకా ఎల్ఎస్జి పరంగా వస్తే కనుక ఎల్ఎస్జి కన్ఫామ్ గా పంజాబ్ ని ఆపాలనే చూస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్ అన్ని కూడా ఎల్ఎస్జి గెలుచుకుంటానే వచ్చింది. బౌలింగ్ పెర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి, అలాగే బ్యాటింగ్ కూడా చాలా ఫామ్ లోకి వచ్చింది అనమాట. లాస్ట్ లోకి ఫామ్ లోకి వస్తే ఎవరికి ఉపయోగం, అది ఫస్ట్ నుంచి ఉంటే కనుక ఎల్ఎస్జికి ఛాన్స్ ఉండేది. టేబుల్ వెనకాల ఎక్కడో ఉందన్నమాట. సో ఎలాగో యూస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆపాలనే చూస్తుంది పంజాబ్ అయితే. సో పంజాబ్ ఎంత ఇదిగా ఆడుతుందో రేపు మ్యాచ్ చూసి మళ్ళీ వీడియో చేస్తాను అనమాట. మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు కనుక నా వీడియో చూసుంటే కనుక డెఫినెట్ గా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే కన్ఫర్మ్ గా పోస్ట్ చేస్తాను మన ఛానల్లో అనేది. సో అది మరి సంగతి. హే ఇట్స్ రూపేష్, సైనింగ్ ఆఫ్.